అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ ఫలితంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్కి కానీ ఒక దిశ దశ ఏర్పరుస్తూ అద్భుతమైనటువంటి అభివృద్ధితో మరో పక్కన ప్రజా సంక్షేమంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మార్గదర్శకులు పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరపున కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సహచర మంత్రివర్యులు శ్రీమతి సబితమ్మ గారు, స్థానిక శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారు, సురేష్ కుమార్ గారు, జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా గారు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో స్ఫూర్తివంతమైనటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క ఈ ఆత్మార్పణ దినోత్సవం కార్యక్రమం పొట్టి శ్రీరాములు గారిది. ఆ కార్యక్రమానికి వారి కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. వారికి కూడా మన అందరి తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది పొట్టి శ్రీరాములు గారి అభిమానులు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సభ్యులందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. పొట్టి శ్రీరాములు గారు మనందరికీ తెలిసిన విధంగానే 58 రోజుల పాటు నిరవధిక నిరాహార దీక్ష చేసి అంతిమంగా ఆత్మార్పణ చేసి ఈ దేశంలోనే ఒక వినూత్నమైనటువంటి మార్పుకి కారణభూతులయ్యారనేటువంటి విషయం మనకు తెలుసు. అసలు దేశంలోనే ఒక మార్పు రావటానికి, ప్రత్యేకించి భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేటువంటివి ఏర్పడడానికి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ నాంది పలికిందనేటువంటి మాటను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పటి వరకు భాషకి సంబంధం లేకుండా ఉమ్మడి రాష్ట్రాలుగా ప్రెసిడెన్సీలుగా ఉన్నటువంటి ఈ దేశంలోని రాష్ట్రాలు లాంగ్వేజ్ ఆధారంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడడం అనేది కేవలం పొట్టి శ్రీరాములు గారు చూపించిన మార్గమే అనేటువంటి మాటని ఈ సందర్భంగా మనవి చేయాలి. పొట్టి శ్రీరాములు గారి గురించి చదివినప్పుడు ఆయన భారత స్వాతంత్ర సమరంలో కూడా గాంధీజీ గారి పిలుపునందుకుని ఆయన చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మానుకుని ఆ రోజుల్లో నెలకి 250 రూపాయల జీతం అంటే ఇవాళ లక్షలతో సమానమైనటువంటి జీతం, దాన్ని వదులుకుని ముతక కద్దరును ధరించి కాళ్ళకి చెప్పులు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ స్వాతంత్ర శంఖారావాన్ని పూరించినటువంటి నేత పొట్టి శ్రీరాములు గారు. మనకి కేవలం ఆయన చేసినటువంటి ఈ నిరాహార దీక్షని మనం ప్రధానంగా తీసుకుంటాం, కానీ స్వాతంత్ర సమరంలో కూడా దానికి సంబంధించి 3 పర్యాయాలు ఆయన నిరాహార దీక్ష చేశారు. స్వాతంత్రం మాకు కావాలనేటువంటి మాటతోటి 3 పర్యాయాలు ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేశారు. అదేవిధంగా అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళారు. దాంతోపాటు మరో ముఖ్యమైనటువంటి పార్శ్వం ఆయన దళిత జనోద్ధరణ కోసం చేసినటువంటి కృషి. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచారాల్లో దళితుల్ని ఆలయాల్లోకి ప్రవేశించేటువంటి అవకాశం లేనటువంటి సందర్భంలో ఆయన ఊరు వాడ తిరిగి దళితుల్ని ఆలయాల్లోకి ప్రవేశింపజేయాలి, అది మన ధర్మం అని చెప్పి చాటి చెప్పినటువంటి మహానుభావుడు పొట్టి శ్రీరాములు గారు.